మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు మాధవీలత, కొండేపు సిడిపిఓ అని. పోషణ్ బీట్ పడాయి బీట్ ట్రైనింగ్ కోసమని ఇక్కడ రావటం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మేము ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. ఇది పోషణ్ బీ పడాయి బీ అనేది దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆధార్శిల, నవచైతన్య అనే 2 ప్రోగ్రామ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆధార్శిల అంటే 3 to 6 years పిల్లలకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ నేర్పించడము, అంటే ప్రీ స్కూల్ ఆటపాటలతోటి ఎలా నేర్పించాలనేది నేర్పించడం జరుగుతుంది. నవచేతన అనేది 0 to 3 years పిల్లలకి, అంటే ఇండ్లకి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా చేయించాలి, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్, వాళ్ళ డెవలప్మెంట్స్ అనేవి అంటే అన్ని డెవలప్మెంట్స్ ఏవైతే సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, అవన్నీ కూడా వాళ్ళ డెవలప్మెంట్స్ అన్ని కూడా చేయటం వల్ల 3 to 8 years పిల్లలకి బ్రెయిన్ అనేది 80% పెరుగుతుంది. అందువల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి 0 to 6 years పిల్లలకు కూడా 0 నుంచి పిల్లలకి వాళ్ళకి డెవలప్మెంట్స్ అన్ని కూడా యాక్టివిటీస్ చేర్పించినట్టయితే, ఆటపాటలతోటి ఇది నేర్పించినట్టయితే మంచి యాక్టివిటీస్ జరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్స్ తీసుకురావటం జరిగింది. ఇది నేషనల్ వైడ్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ కూడా మేము ఇది 2nd day ప్రోగ్రాము చేయటం జరుగుతుంది. విక్టోరియా రాణి, నేను ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను కొండేపు మండలానికి. నిన్నటి నుంచి ఇక్కడ అంగన్వాడీ స్ట్రెంగ్థనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోషణాభి పడాయి బీమేనా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 2వ రోజు కార్యక్రమంలోకి వచ్చి ఉన్నాము. ఇది జాతీయంగా జరుగుతుంది. ఇది మా గౌరవ మినిస్టర్ గారు అయినటువంటి స్మృతి ఇరానీ మేడం గారు మే 2023 10వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలను స్ట్రెంగ్థనింగ్ చేస్తూ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని, వారి యొక్క 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల్ని గృహ సందర్శన చేసి వారిలో ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే ప్రేరేపితాలు, వాళ్ళకి చెప్పేది ఏంటంటే 5 అభివృద్ధులు జరగాలంటే ప్రేరేపితాలలో కార్యక్రమాలు అనేసి వీళ్ళు కృత్యాలు చేస్తారు. అవి గృహ సందర్శన ద్వారా ఆ చిన్నారులకి, ఆ తల్లికి ఎలా చేయాలి అనేది చిన్నారుల పట్ల ప్రేరేపితాలని వీళ్ళు చూయిస్తారు. ఉదాహరణకి మెడ నిలుపుతున్నాడా లేదా, లేదు అంటే వాళ్ళు 1-2 సౌండ్స్ తోటి జూజు అట్లాగూ డూడు అట్లా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఆ చిన్నారిలో భాషాభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయాలు వీళ్ళతో చాలా ఎర్లీగా గ్రహించి ఆ తల్లికి అవగాహన కల్పించి ఆ చిన్నారులను సంరక్షణలో అంటే ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ విధంగా మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఈ ప్రోగ్రామ్ స్ట్రెంగ్థనింగ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ద్వారా. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఆదర్శిల అనేటువంటి ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఇదివరకు వాళ్ళు చేసే కార్యక్రమమే. ఈ పదంలో అంటే శిలగా ఉన్నటువంటి చిన్నారిని శిల్పంగా చెక్కడము అనేది అంగన్వాడీ కార్యకర్త అంటే ఆకర్షణీయమైనటువంటి ఆటల ద్వారా అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ కార్యక్రమాలు జరిపిస్తూ వారిని స్ట్రెంగ్థనింగ్ చేస్తూ 5 డొమైన్లను ఉన్నాయి: శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, సాంస్కృతిక, సామాజికంగా భావోద్వేగాలు, ఇవన్నీ కూడా 5 అభివృద్ధులు కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆ పుట్టిన చిన్నారి నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు సాధించాలనేదే ఇది యొక్క మన ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలను స్ట్రెంగ్థనింగ్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళు చేసే కార్యక్రమాలే అయినా ఇంకా ఇన్నోవేటివ్గా ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ 3 రోజుల్లో. అంతేకాకుండా శామ్ మ్యామ్ చిల్డ్రన్ అని ఉన్నారు. వీళ్ళు కుపోషణకు గురవుతున్నారు. వీళ్ళు ఎందుకు గురవుతున్నారు, ఈ కారణాలు ఏంటి, ఎలాంటి అవేర్నెస్ ని తల్లులకు కల్పిస్తే ఆ పిల్లలకు కుపోషణకు గురి కాకుండా నార్మల్ స్టేజ్కి వస్తారు అని. ఈ విధంగా కుపోషణకు గురైతే పిల్లలు ఎదుగుదల లోపిస్తుంది.
ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువులో కానీ అన్ని విధాల వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి దీని ద్వారా ఆ తల్లిదండ్రులకు, కుటుంబానికి, తద్వారా గ్రామానికి, తద్వారా దేశానికి కూడా మంచి పౌరులను అందించలేకపోతారు. కాబట్టి వీళ్ళని పిల్లలకి అవేర్నెస్, అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల తల్లులకు అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద, కుపోషణకు గురి కాకుండా మంచి పౌష్టిక స్థితి కలిగినటువంటి చిన్నారిని తయారు చేయటం మీద ఆ తల్లులకు వీరు అవేర్నెస్ కల్పించి, ఏమైనా సరే మెడికల్ అవసరమైతే, అంటే డాక్టర్ గారి సలహాలు కానీ ట్రీట్మెంట్ కానీ అవసరమైతే ఎన్ఆర్సీకి ప్రిపేర్ చేయడం ఎలాగూ, ఏ స్టేజ్లో ఉంటే ఆ పిల్లల్ని తల్లులే వారిని స్ట్రెంగ్థనింగ్ చేసుకోగలరు, ఏ స్టేజ్ దాటితే ఎన్ఆర్సీకి చేయాలి అనే దాని మీద కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రోత్ మానిటరింగ్ కూడా 3 విధాలుగా చేస్తారు. ఆ పిల్లల్ని ఎర్లీగా గ్రహిస్తారనమాట. శామ్యామకు గురవుతున్నారా, స్టంటెడ్కి గురవుతున్నారా, అండర్ వెయిట్కి గురవుతున్నారా అనే దాని మీద వీళ్ళు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఇవన్నీ కూడా వాళ్ళు గమనించుకొని నిర్ణయించుకొని, వారికి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో గుర్తించి ఆ తల్లికి అవగాహన కల్పించి మెడికల్ ఆఫీసర్ గారికి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. నెలవారీగా తీస్తారు ఈ బరువులు. ఇలాంటి కార్యక్రమాలన్నిటి విషయాల్లో కూడా వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కూడా డైలీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతూ ఉంటాయి. ఇవి ఇంకా ఆకర్షణీయంగా, ఇన్నోవేటివ్గా చేస్తూ ఆ చిన్నారుల పట్ల వీళ్ళ నిబద్ధతతో పనిచేయాలని, నవచేతన అంటే వాళ్ళు చేసే పనులే. చిన్నారులకి గృహ సందర్శన చేస్తారు వీళ్ళు. వాళ్ళకి అర్జెంటుగా ఎవరికైతే 24 నెలల పిల్లలకి వెళ్ళి 7వ నెల వచ్చినటువంటి చిన్నారికి అనుబంధ పౌష్టికాహారం అందించడము, తర్వాత ఫీడింగ్ ప్రాక్టీసెస్, అప్పుడే పుట్టినటువంటి చిన్నారికి కొలెస్ట్రామ్ అనేటువంటి ముర్రుపాలు ఇవ్వడము, తల్లిపాలు కొనసాగించడము, బయట నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తారు. ఈ అవగాహనే నవచేతన. అయితే తల్లులు ఇదంతా కూడా ఎలా పరిశుభ్రతతో కూడినటువంటి ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అని వారికి అవగాహన కల్పిస్తున్నారు గృహ సందర్శన ద్వారా. దీన్నే నవచేతన అంటారు. అయితే ఇంకా ప్రేరణ కలిగించడం చిన్నారికి. ప్రేరణలు అని అంటే మాట్లాడడం. సపోజ్ వీళ్ళు చప్పట్లు కొట్టారంటే అటు తిరిగి చూడటము, చూస్తున్నాడా లేదా, ఆ వయసులో 3 నెలల లోపు పిల్లాడు ఏం చేస్తాడు, 6 నెలలకి ఏం చేస్తాడు, బందాడే వయసులో బందాడుతున్నాడా లేదా, మెడ నిలిపే వయసులో మెడ నిలుపుతున్నాడా లేదా, తప్పటడుగులు వేసేటప్పుడు అది చేస్తున్నాడా లేదా, కనీసం ప్రొనౌన్సియేషను తల్లి కనుక ఏదంటే డు అంటే అట్లాగే అంటాము, చీ అంటే నవ్వడము, ఇలాంటి ప్రతిస్పందనలు ఆ బిడ్డ నుంచి వస్తున్నాయా లేదా, రాకపోతే చాలా ఎర్లీగా వీళ్ళు ఆ లోపాలను గ్రహించి, అంటే మనకి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దివ్యాంగుల చిన్నారులు కాకుండా పుట్టుకతో వచ్చేటువంటి లోపాలను గ్రహించి 2 సంవత్సరాల లోపు కనుక ట్రీట్ చేయగలిగితే ఆ బిడ్డ జీవితకాలం కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాం. కనుక ఈ దివ్యాంగులు అనేటువంటి ఈ చిన్నారులను దానిలోకి వెళ్లకుండా చాలా ఎర్లీగా గ్రహించి వీరు ఈ గృహ సందర్శన ద్వారా పసిగట్టి తల్లులకి అవగాహన కల్పించేసి డాక్టర్స్కి ప్రిపేర్ చేసి ఆ చిన్నారి జీవితాన్ని కాపాడతారు. ఇది ఈ యొక్క ప్రోగ్రాము పోషణాభి పడాయిబి యొక్క స్ట్రెంగ్థనింగ్ ప్రోగ్రాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 24వ తారీఖు నుంచి 25, 26 ఈ 3 రోజులు ట్రైనింగ్ జరుగుతుంది. ఈరోజు 2వ రోజు. మాకొచ్చి ఈ ట్రైనింగ్లో ఆదర్శశీల, నవచైతన్య వీటి మీద ట్రైనింగ్ చెప్తున్నారు. ఆదర్శశీల అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి మా ఫ్రీ స్కూల్లో జరిగే కార్యక్రమాల వల్ల పిల్లలకి 5 డొమైన్స్ ఎలా అభివృద్ధి చెందుతాయో ఆ కార్యక్రమాలు వాటి గురించి చెప్తున్నారు. నవచేతన వచ్చి 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి. వీళ్ళు మాకు ఫ్రీ స్కూల్కి రారు, వీళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. వీళ్ళకి మేము గృహ సందర్శనాల ద్వారా వీళ్ళలో ఈ 5 డొమైన్స్ అంటే శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానసిక అభివృద్ధి ఇవి ఎలా జరుగుతాయి అనేది గృహ సందర్శనాల ద్వారా మేము తల్లులకి తెలియజేస్తాము. సిహెచ్ పున్నమ్మ, కొండేపి ప్రాజెక్ట్ నుండి, కొండేపి మండలం. అలాగే ఈ పోషణ్ బి పడాయిబి అనే ప్రోగ్రాము కొండేపి సిడిపిఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు సూపర్వైజర్ గారు విక్టోరియా రాణి మేడం, సిడిపిఓ గారు మాధవీలత మేడం గారు, వీళ్ళిద్దరూ కూడా మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దానిలో భాగంగా నవచేతన్, ఆధార్శీల మీద
మాకు అవేర్నెస్ కల్పించారు. ఫస్ట్ డే, ఇది సెకండ్ డేలో ఈసీసీ డేలో పిల్లలకు ఎటువంటి కృత్యాలు చేయిస్తాము, వాళ్ళకి ఎలా అన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్స్ ఎలా చేయిస్తాం అనేది అని చెప్పేసి నేర్చుకుంటున్నాం. సెకండ్ డేలో భాగం వాడి కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా సెక్టార్ వచ్చేసి కొండేపి. మాకు ఇక్కడ త్రీ డేస్ ట్రైనింగ్ కండక్ట్ చేశారు. అది పడాయి బి పోషణ బి అని చెప్పేసి 3 days కండక్ట్ చేశారు. ఈ రోజు 2వ రోజు ట్రైనింగ్ లో భాగంగా మాకు అసలు ఈ ట్రైనింగ్ దేనికోసం ఇస్తున్నారు అంటే నాణ్యమైన ఆట ఆధారిత విద్య పిల్లలకు అందించాలి అని చెప్పేసి గృహ సందర్శన ద్వారా పేరెంట్స్ కి అవేర్నెస్ కలిగించాలి, పిల్లల్ని ఎలా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి, మాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. అండ్ నవ చైతన్యం ఆదర్శిల అనే వర్డ్స్ మీద కూడా మాకు అవేర్నెస్ ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్స్ మేము ఎలా కండక్ట్ చేయాలి, పేరెంట్స్కి కానీ మా ఊర్లో కానీ వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఈ ట్రైనింగ్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు.